రాత్రి 11:50 ఒక ఖాళీ రైల్వే స్టేషన్. ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని శ్వాస వేగంగా ఉంది, కళ్ళల్లో భయం, ఆశ. ఆ ట్రైన్ అతని లైఫ్ని మార్చేసే లాస్ట్ ఛాన్స్. జాబ్, డ్రీమ్స్, ఫ్యామిలీ అన్నీ ఒక్క ట్రైన్లోనే ఉన్నాయి. ట్రైన్ ఆల్రెడీ మూవ్ అవుతుంది. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు రన్ రన్ అని అరిచారు. అతను ఇంకాస్త వేగంగా పరిగెత్తాడు. చెయ్యి డోర్ దగ్గరికి చేరింది, కానీ ఒక్క సెకండ్, ఒక్క చిన్న హెసిటేషన్, అతను ఆగిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఖాళీ ప్లాట్ఫామ్, అతను ఒక్కడే, కళ్ళలో నీళ్ళు. ఇదే నా ఛాన్స్, ఇదే నా లైఫ్ అని అక్కడే కూర్చున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక పెద్ద శబ్దం. దూరంగా ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అతను నిలబడిపోయాడు. కొన్ని సెకండ్స్ క్రితం ఆ ట్రైన్ ఎక్కువ ఉంటే అతను ఇప్పుడు ఆ రాత్రి అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. మనకి ఆలస్యం అనిపించేది జీవితం మనల్ని కాపాడేందుకు వేసిన ఒక ప్రణాళికని, మనకు నష్టం అనిపించేది మనల్ని నిలబెట్టేందుకు ఇచ్చిన మరో అవకాశమని. అప్పటి వరకు అతను అనుకున్నాడు స్పీడ్ ఈజ్ సక్సెస్. కానీ ఆ రోజు తర్వాత అతను నమ్మాడు ఓర్పు, సహనం అనేవి వీక్నెస్ కాదు, అది లైఫ్ని మార్చేసే పవర్. కాబట్టి ఆగిన ప్రతి క్షణం ముగింపు కాదు, సరికొత్త ప్రారంభం. జై హింద్.